ఏ రెసిపీ చేయబోతున్నావు? సోయా కర్రీ నూడిల్స్ చేయబోతున్నాం. ఇవాళ భవ్యశ్రీ మన కిచెన్లో మ్యాజిక్ చేయబోతుంది. మరి లేట్ చేయకుండా సోయా కర్రీ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సోయా కర్రీ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, ఉడికించిన నూడిల్స్, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాల పొడి, కర్రీ పౌడర్, గరం మసాలా, బ్రోకలీ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు. సోయా కర్రీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్? సో స్వీటీ, నాకు ఫస్ట్ అయితే సింగిల్ హ్యాండెడ్ ప్యాన్ కావాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా. కొంచెం హీట్ అయ్యాక మనం వెల్లుల్లి అండ్ అల్లం వేసుకుందాం. ఓకే, డన్. సో ఈ లోపల నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పు? నేను 2018లో ఇండస్ట్రీకి వచ్చాను. యాక్చువల్లీ నాకు 9th క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఇంట్లో ఒప్పించుకొని నేను వచ్చేసరికి నాకు 2 years పట్టింది. లైక్ అంటే ఫస్ట్ నేను ఒక కవర్ సాంగ్ చేశాను, తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటాను. ఓకే, సాంగ్ పేరు ఏంటి? వినయ్ విదయరామ్లో తసదియా సాంగ్కి చేశాను. బ్యాక్ డాన్సర్గా చేశాను, రోల్ కాదు, లీడ్ కాదు, బ్యాక్ డాన్సర్గా చేశాను. సో అలా స్టార్ట్ అయింది అనమాట. అలా స్టార్ట్ అయింది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? సో నాకు 4 years బ్రేక్ వచ్చింది స్టడీస్ వల్ల. సో ఏం చదువుకున్నారా? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీబీఏ చేసావు. ఎందుకు అటు ఉండాలనిపించట్లేదా? అంటే స్టడీ ఫ్యామిలీ కోసం, యాక్టింగ్ నా ప్యాషన్. ఓకే, మరి యాక్సెప్ట్ చేశారా ఇంట్లో వాళ్ళు? ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంది నాకు ఇంట్లో. ఒప్పించుకుంది, కష్టపడి యూ డిడ్ ఇట్ రా. ఐ డిడ్ ఇట్. ఎస్. సో ఇది హీట్ అయింది స్వీటీ. అవును. సో మనం గార్లిక్ వేసుకుందాం, అల్లం కొంచెం వేసుకుందాం స్వీటీ. ఓకే స్వీటీ, ఇది వేసుకున్న తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నూడిల్స్ వేసేసుకుందాం. ఓకే, అది ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ కదా? ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ ఇప్పుడు మనం వేసుకుందాం. సో దీనిపైన మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సో స్వీటీ, ఇప్పుడు మనం దీన్నంతా మిక్స్ చేసేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసి మనం పైన మూత పెట్టేసుకున్నాం. ఓకే స్వీటీ, నాకు ఇంకొక హెల్ప్ కావాలి. ఏంటి? నాకు ఇంకొక కడాయి కావాలి. ఎన్ని కడాయిలు కావాలి నీకు? ఇప్పుడు నేను కర్రీ చేయాలి కాబట్టి నాకు ఇంకొక కడాయి కావాలి. ఓకే, డన్. మనం మరి ఇంకోసారి 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. వెల్లుల్లి, అల్లం కొంచెం వేసుకుందాం స్వీటీ. ఆనియన్స్ వేసుకుందాం. బ్రోకోలీ వేసుకుందాం. కలర్డ్ క్యాప్సికమ్ వేసుకుందాం. నెక్స్ట్ టొమాటో వేసుకుందాం. అండ్ మెయిన్ సోయా చంక్స్. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నావు కదా? ఆల్రెడీ బాయిల్డే అవి అన్నీ వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. సో ఇది చక్కగా కుక్ అయిపోయినట్టుంది కదా? అవును. అండ్ తర్వాత ఇప్పుడు మనం టమాటో కెచప్ తీసుకున్నాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. అండ్ గరం మసాలా అండ్ కర్రీ పౌడర్. సో ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 cup వాటర్ వేసుకుందాం. నాకు వాటర్ ఇస్తావా స్వీటీ? ఎస్. ఎంత వేసుకోవాలి వాటర్? ఒక 1/2 cup వాటర్ వేసుకుందాం. ఓకే. సో దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది
వాటర్ వేసిన తర్వాత టమోటాస్ మొత్తం మనకి మగ్గేంత వరకు మనం ఉడికించుకుంటాం. ఓకే, మూత పెట్టేయాలా? యా, ఇది కుక్ అయి ఉంటుంది, చూసేద్దామా? ఓకే. మరి తర్వాత ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం. ముందు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండ్ అలాగే సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. ఎస్, సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం న్యూడిల్స్ దాంట్లోకి తీసుకుందాం. ఓకే స్వీటీ, ఇప్పుడు మనం ఈ కర్రీని దానిపైన గార్నిష్ చేసుకుందాం. సో ఫైనలీ యమ్మీ యమ్మీ వేడి వేడి సోయా కర్రీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. సోయా కర్రీ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సోయా చంక్స్, ఉడికించిన నూడిల్స్, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాల పొడి, కర్రీ పౌడర్, గరం మసాలా, బ్రోకలీ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు. సోయా కర్రీ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకుని ముందుగా ఉడికించుకున్న నూడిల్స్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో మరికొద్దిగా నూనె వేసుకుని అందులో వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రోకలీ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, సోయా చంక్స్ వేసుకుని బాగా కలుపుకుని అందులో టొమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, కర్రీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకుని 1/2 కప్ వాటర్ పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న నూడిల్స్ ని వేసి దానిపై ఒక లేయర్ లాగా మనం తయారు చేసుకున్న సోయా కర్రీని కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సోయా కర్రీ నూడిల్స్ రెడీ.